నమస్తే అండి కిరణ్ గారు. నమస్తే. తన గాత్రంతో ఎంతోమంది ప్రేక్షకుల్ని అలరించిన, తన ఫ్యాన్స్గా చేసుకున్న, ఉర్రు తొలగించిన గాయని మన మంగ్లీ గారు. మంగ్లీ గారి కారు యాక్సిడెంట్ అయింది. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో జరిగిందా? కాదండి, కన్హ మహోత్సవం నుంచి వస్తుంటే హైదరాబాద్ టు బెంగళూరు హైవే మీద జరిగింది. ఎందుకు యాక్సిడెంట్ అయిందంటే ఏపీలో రోడ్ల గురించి ఏమన్నా కలగన్నదేమో. ఇంతకుముందు ఏంటి అంటే రాయలసీమ ముద్దుబిడ్డ మన జగనన్న అన్న పాట పాడిన తర్వాత ఈమె వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా అని మేమైతే ముద్ర వేసిన మాట వాస్తవమే. ఒకవేళ ఏపీ రోడ్ల గురించి ఏమన్నా ఆలోచించిందేమో, అందుకని యాక్సిడెంట్ అయింది. ఏం జరిగినా కానీ ఇప్పుడు ఆమె గనక ఏపీలో వైద్యం చేయించుకుంటే మాత్రం అక్కడ ఆరోగ్యశ్రీ ఎట్లాగో రావట్లేదు, తెలంగాణలోనే వైద్యం చేయించుకోవాలి అని చెప్పి టీడీపీ కార్యకర్తగా నేనైతే మాట్లాడగలను. కానీ ఆవిడకి యాక్సిడెంట్ అయింది హైదరాబాద్ టు బెంగళూరు, అయితే మీరు ఏపీకి ఎలా కనెక్ట్ చేస్తారు? అంటే ఇప్పుడు పాటలు పాడింది, ఇంతకుముందు దాకా వైఎస్ఆర్సీపీకే సపోర్ట్ ఇచ్చింది. మరి ఏపీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు కదా. ఇక్కడ TV9 అని, సుమన్ టీవీ కానీ కొన్ని ఛానల్స్ ఉన్నాయి కదా, ఏపీలో రాజకీయాల గురించే మాట్లాడుతున్నాయి కదా. మరి పాటలు పాడిన పాటలు కూడా ఏపీకి సంబంధించిన వాళ్ళ గురించే కదా. అక్కడ రోడ్ల గురించి ఆలోచిస్తే ఏమన్నా యాక్సిడెంట్ అయిందేమో. ఏం జరిగినా కూడా ఆమె పూర్తి ఆరోగ్యంతో బయటకు రావాలి అని చెప్పి. ఆవిడైతే ఆరోగ్యంగానే ఉన్నారు. కాకపోతే నాకు ఇక్కడ ఒకటే అర్థం కావట్లేదు, ఆవిడ వైఎస్ఆర్సీ జస్ట్ పాట పాడినంత మాత్రాన వైఎస్ఆర్సీపీకి ఆవిడ సపోర్ట్ చేస్తుందని, దానికి ఆ పార్టీకి సంబంధించిన ఆవిడని మీరు ఎలా చెప్తారు? 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి గురించి తెలియక ఎవరితో అన్నా స్నేహం చేయాలన్నా ఏం చేయాలన్నా వాడి మీద ఎన్ని కేసులు ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే తెలుసు, రాష్ట్రాన్ని ఎట్లా నాశనం చేస్తున్నాడు తెలిసిన తర్వాత నువ్వు అలాంటి పాటలు రాయటం కరెక్ట్ కాదు కదా. అంటే జనరల్గా ఆవిడ అన్ని జోనర్స్ని టచ్ చేశారు, లైక్ ఫోక్ కానీ, మూవీ కానీ, లేకపోతే ఇలా పార్టీ సాంగ్స్ కానీ, డివోషనల్ కానీ, అన్ని జోనర్స్ని కనెక్ట్ చేశారు. కానీ పర్టికులర్గా మీరు దీన్నే ఎందుకు పాయింట్అవుట్ చేస్తున్నారు? ఏదన్నా కానీ ఇప్పుడు మా స్టేట్ జోలు వచ్చింది, అక్కడ మాకు శత్రువు గురించి పాట పాడి మా తర్వాత మేము మా ఆశ్రమం వచ్చినట్టు మాట్లాడడం, కానీ ఆమె చేసిన వాటికే మాట్లాడడం, కానీ మేము తప్పు మాట్లాడలేదు. అంటే కేవలం పాట పాడినందుకు మీకు ఆవిడ శత్రువు అయిపోతుందా? నాకేం శత్రువు అని నేనేం అనలేదే. ఒకవేళ అందుకని ఆలోచిస్తే యాక్సిడెంట్ అయిందేమో అన్నాను. అంటే ఏపీలో ఇంకో పాట పాడదాము, ఏపీ రోడ్ల మీద తిరుగుదాము అనుకున్నదేమో, అందుకని యాక్సిడెంట్ అవుతుంది అనేది నా ఉద్దేశం. ఓకే.